ఆవిడకి వాక్య సందేశాన్ని అందించడం ఎలాగుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం టెన్షన్గా ఉందండి. కాబట్టి ఎలా చెప్పినా ఏం చెప్పినా చాలా జాగ్రత్తగా ఫస్ట్ టైం కాబట్టి ప్రోత్సహించి దేవుడి చిత్తమైతే మళ్ళీ ఒక మ్యారేజ్కి వెళ్ళినడికి చక్కగా బలపడి వెళ్ళాము అనేటువంటి ఆ యొక్క సంకేతాలు మాకును, బాగా ఇక్కడికి వచ్చినప్పుడు ఏం రాకుండా వచ్చారు, బాగా నేర్చుకుని వెళ్ళాడన్న పేరు మీరు నేర్చుకుని వెళ్ళారన్న పేరు మీకును, ఈ రెండు కాక దేవుడి నామాన్ని మహింపరిచేవారుగా మనందరం ఉండడానికి మరి అందరూ మనకి జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఈ యొక్క మొదటి మాట వాక్య సందేశాన్ని అందించవలసిందిగా భాషం గారు శ్రీమతి ఉషాకర్ కోరుస్తున్నాం. మొదటిగా దేవాదేవికి వందనాలండి. 2024 శుభ శుక్రవారం దినం నుంచి 2025 శుభ శుక్రవారం దినం వరకు ఆయన సజీవ లెక్కల కింద మనందరినీ కాచి కాబడిన దేవాదేవునికి మొదటిగా వందనాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గురుమండలి అధ్యక్షులు రేవరెండ్ సతీశయ్య గారు కూడా ప్రత్యేకమైన వందనాలండి. అదేవిధంగా మన ప్యారిస్ సిఆర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. అదేవిధంగా పిసిసి పెద్ద గారికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. ఎంసిసి పెద్దలకు కూడా వందనాలండి. ప్రజలకు కూడా వందనాలండి. వచ్చిన శ్రేవ సమాజం వారందరికి కూడా వందనాలండి. సండే స్కూల్ బిడ్డలకు కూడా నా శుభాశిస్సులండి. యూత్ వారికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా కూడి వచ్చిన సంఘం అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ శుభ శుక్రవారం రోజున మన 7 మాటలు సిలువలో యేసయ్య సిలువలో 7 మాటలు మాట్లాడారు కదండి. ఆ 7 మాటల్లో మొదటి మాట, తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నారు. అసలే సిలువలో 7 మాటలు ఎందుకు అన్నారో తెలియదు, కానీ సిలువ గురించి ఏం తెలుసండి మీకు? సిలువ అనగా అంటే ఏంటండి? శ్రమ. సిలువ గురించి చెప్తామండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువైనది తప్ప మన ఏదైనాను మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనను సిలువేయబడి ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుని మా ప్రియ పరలోక తండ్రి, నీ బంగారు వందనాలు స్తోత్రములు నా దేవా. యేసయ్యా, ఈ శుభ శుక్రవారం నా ప్రభా నాకు ఇచ్చిన తలంపు బట్టి నీకు వందనాలు నా ప్రభా. నువ్వు నాకు మొదటి మాట మాట్లాడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు నా ప్రభా. ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నా కనుక నా ప్రభా నాకు ధైర్యాన్ని నా ప్రభా. మీ ఆత్మలో నన్ను భద్రపరచండి నా ప్రభా. మీకు నాకు ధైర్యాన్ని దయచేయండి నా ప్రభా. నేను ఎటువంటి భయంకరంగా శాతానికి లోబడకుండా నా ప్రభా ఏ ఆహారం అయితే సిద్ధపాటు చేస్తావో నా ప్రభా ఆహారం నా సంఘ బిడ్డలందరికీ దయచేసి నా కృపను దయచేయండి నా ప్రభా. నేను నిలబడి నాకు ధైర్యాన్ని కుమ్మరించండి నా ప్రభా. మాట్లాడేది నేనైనా సరే మీరుండి మాట్లాడించలాగా కృపను దయచేస్తాను అడుగుచున్నాను నా ప్రభా. యేసయ్యా, అలుపున్నా ప్రభా, యేసయ్యా నన్ను ధైర్యపరచండి నా ప్రభా. నేనేం చెప్తున్నా ఆ మాటని వాళ్ళ హృదయంలో భద్రపరచుకునే కృపను దయచేస్తాను. యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనం సిలువను చూసి అతిశయించబడకూడదండి. మనం దేనిని చూసి అతిశయించబడుతున్నాం? మనం ధనాన్ని చూసి అతిశయించబడుతున్నాం. సిలువలో యేసయ్య చెప్పారండి, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువనందు తప్ప మరి దేని నుండి అతిశయించుట నాకు దూరముగా ఉన్నది. దాని వలన నాకు ఈ లోకములకు నేను సిలువేయబడి ఉన్నాను. సిలువ అనగా మనకు క్షమాపణ సిలువ మనకు చూపిస్తుందండి. క్షమించడానికి దేవుడు మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని మార్లు మనం పాపాలు చేసినా దేవుడు మనల్ని క్షమిస్తూనే ఉంటాడని. మనం ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని క్షమిస్తూనే ఉంటాడు. సిలువ అనగా క్షమాపణ, సిలువ అనగా ప్రేమ అంటే ఇప్పుడు మనకి లోకంలో ప్రేమించేవారు ఉంటారండి. వాళ్ళని అడిగితే మీ ప్రేమ ఎంత అంటే
ఎంతని చెప్పడు. ఇప్పుడు మనం యేసయ్యా నా మీద నీ ప్రేమ ఎంతయ్యా అంటే 2 చేతులు ఇలా చాపి నా ప్రేమ ఎంతని చెప్తారు యేసయ్య. అదేవిధంగా సిలువ అంటే ప్రేమ కూడా. అదే సిలువ అంటే క్షమాపణ, ప్రేమ, ఈ 2 కలిసి సిలువ అంటారండి. సిలువలో మాట్లాడిన 7 మాటలు మొదటి మాట అండి లోకాసు వార్త 23వ అధ్యాయము 34 ఒకసారి చదువుకుందాం. యేసు తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరు క్షమించమని చెప్పాను. మొదట ఏంటంటే క్షమాపణ వార్త. తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్తున్నారు. గురువారం రాత్రి పస్కా విందును భుజించి గెత్సేమనే తోటలో ప్రార్థించకుండా పట్టుబడినారండి. ఎవరు ఆయన పట్టుకోలేదు కానీ లేఖనము నెరవేర్చుటకు ఆయన మానవుల పాపము విమోచన కొరకు తండ్రి యొక్క గనుక రాత్రి కాలము పట్టుకోబడినండి. క్రీస్తు రాత్రి అంతయు మరియు తెల్లవారుజామున 6 గంటల వరకు 6 తీర్పులు ఎదుర్కొన్నారండి. అందులో మొదటో తీర్పు అన్నా తీర్పు. ఏదంటే మొదటి తీర్పు అన్నా తీర్పు, రెండో తీర్పు కవయ తీర్పు, మూడో తీర్పు అధికార తీర్పు, 4వ తీర్పు పిలాతు తీర్పు, 5వ తీర్పు హేరోదు తీర్పు, 6వ తీర్పు పిలాతు రెండో తీర్పు. ప్రభు 6 తీర్పులు ఎదుర్కొని తెల్లవారినప్పటికీ ఆయన గొల్గొతా కలవరిగిరి ప్రయాణమయ్యి వెళ్ళుచున్నారండి. సుమారు 9 గంటల సమయంలో ఆయనను సిలువేయబడ్డారు. సిలువ శిక్ష చాలా ఘోరమైనది. సిలువ శిక్ష చాలా ఘోరమైనది, భయంకరమైనది, దారుణమైనది. పాపం చేసే వారికి తప్ప, పాపం చేసిన వారికి మాత్రమే తప్ప రోమా ప్రభుత్వం సిలువ శిక్ష విధిస్తుందండి. పాపం చేసే వారికి మాత్రమే రోమా ప్రభుత్వం శిక్ష విధిస్తుందండి. సిలువ మోసుకుని యెరూషలేము వీధుటి వెంబడి కొడరాలతో దెబ్బలు కొట్టిరి. రక్తము కార్చుకుంటా గాయాలతో నల్లగొట్టబడి రక్తము కార్చుకుంటా సిలువలో మరణించుటకు వెళ్ళుచున్నారు. కలవరిగిరి చేరు వరకు తరువాత సిలువపై ఆయన ప్రాణాన్ని ఆయన నిలబెట్టేది. మేకులతో కొట్టేది, తాళ్ళతో కట్టి సిలువ వేసింది. చరిత్రలో ఎప్పుడూ కూడా ఈ వ్యక్తికి ఇటువంటి చిత్రహింస పెట్టిన సందర్భము లేదండి. ఏనాడును చేయని నిరపరాధి రక్తము, క్రీస్తు రక్తము హింసించడానికి ఇది చింతించినది. సందర్భంలో క్రీస్తును సిలువపై 7 మాటలు మాట్లాడాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమన్నారు. ఎవరు మీరు క్షమాపణ అడుగుతున్నారండి? యూదులైన వారిని. ఎవరి గురించి తండ్రి క్షమాపణలు అడుగుచున్నారు? యూదుల గురించి, రోమా సైనికుల గురించి, పొందు పిలాతుల గురించి, శాస్త్రులు, ప్రజల గురించి, వీళ్ళందరి గురించి తండ్రి ఏమడుగుతున్నాడు? వీరిని క్షమించమని అడుగుతున్నారండి. మొట్టమొదటి ఎదుర్కొని రెండో క్షమాపణ అలా అనగానికి కారణం యెషయా రాసిన పత్రిక 53వ అధ్యాయం 12వ వచనం అండి.
సరిపోతాం. త్రాణపానము దారు పోల్చును. అనేకులు పాపములు భరించి తిరుగుబాటు విజ్ఞాపన చేసేద్దరండి. యేసు హృదయము విజ్ఞాపన చెందినది. తండ్రి వీరిని క్షమించమన్నారు. ఆయనను ఎన్ని చిత్రహింసలు పెట్టినా మిమ్ములను దూషించట్లేదు. దిక్కులేనికి ఆయన ఎన్ని చిత్రహింసలు పెట్టినా మిమ్మల్ని దూషించట్లేదు, దుఃఖించట్లేదు, ఉమ్ము వేయట్లేదు. తన్ను కొట్టిన ఆ హృదయం మాత్రం కరుణ క్షమించమనే ఉందండి. ఆయన కరుణామయుడు కనుక ఆయన బోధన అమూల్యమైనది. ఆయన బోధ ఏంటంటే మనకి అమూల్యమైనది. వారిపై ప్రమాణం చేయుచున్నాడు. క్రీస్తు ప్రభు ప్రేమ స్వరూపమైనది. క్రీస్తు ప్రభు ప్రేమ స్వరూపమైనది. ఆయనకు ప్రేమించడం తప్ప మరేదియూ తెలియదండి. ఆయనకి మనల్ని ఎంత మనం పాపం చేసినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఇప్పుడు మనం ఉన్నామంటే మనం ఎవరినైనా ప్రేమించినప్పుడు, ఇప్పుడు మన తల్లిదండ్రుల్ని మనం ప్రేమిస్తున్నామండి, ప్రేమించం. మన ఇరుగు పొరుగు వల్ల మనం ప్రేమిస్తున్నామా, ప్రేమించం. ఎందువల్ల? మనకి అసూయ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి. మనం దేవుడి వైపు మనం తిరిగి ఆయన కృపలో మనం నడుచుకున్నప్పుడు ఆయన బట్టే మనం కూడా ఎదుటి వాళ్ళని ప్రేమించి క్షమించే గుణం మనలో ఉండాలండి. ఆయన ప్రేమ అంతలేనిది. ఆయన కృపలో మనం ఎప్పుడూ కూడా క్షమాపణ పొందే ఉంటాము. ఒక పూల మొక్క ఉంది కదండి. పూల మొక్క పూల కుండీలో వేసిన, చెత్త కుండీలో వేసిన దాని పరిమళ వాసం మారదు కదండి, సువాసనే ఇస్తుంది. దాన్ని ఎక్కడ వేసినా, అది ఎక్కడ మొలసినా దాని పరిమళం మనకెప్పుడు వెదజల్లుతూనే ఉంటుందండి. అటు రీతిగానే దేవుడు మనకు క్షమాపణ, ప్రేమ, దేవుళ్ళన్నీ మనకి దేవుడు దయచేస్తూనే ఉంటాడండి. గతించే చక్కని క్రీస్తు కూడా భూమి మీద ఉన్న శిలువపై ఉన్న ప్రేమ మర్చిపోలేనిది, క్షమాపణ మర్చిపోలేనిది. ప్రేమ ఆయన సుగంధం అంటారు. వారు దేవుని కుమారులకు ఎవరును ఈ కార్యములు చేయరండి, అవి వారిని క్షమించుచున్నాడు. మొదటిది, వారు క్రీస్తును దేవుని కుమారునై ఎడగరండి. వారు క్రీస్తు దేవుని కుమారుడు ఎడగరు. ఆయన లోకమునకు రక్షకుడుగానే ఎరగలేదు. నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చి ఎరగలేదు. పాపుల కొరకు ఆయన ప్రాణమును పెట్టలేదు, ఎరగలేదు. అనేక మంది మారు మనసు కలుగజేయడానికి వచ్చి ఎరగలేదు. కేవలము వారు అసూయ చేత వారిని సిలువ అప్పగించారు. మనం కూడా దేవుని హృదయంతో పాటు ఒక నీళ్ళ ఒకరు దయా క్షమాపణ కలిగి ఉండేలాగా దేవుడు మనల్ని దీవిస్తారని ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పటివరకు వాక్య సందేశాన్ని అందించినటువంటి పాస్టర్ గారు సంఘపక్షమున మరి గోపవరం గురుకుల పక్షమున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఆమె కొద్ది రోజులు చెప్పింది కంటే ఒక 5 నిమిషాలు కంట్రోడింగ్, ఎందుకంటే భర్తలో భార్య సగం కదా, కాబట్టి కొన్ని అర్థమైనా కొన్ని అర్థమైపోయినా మొదటిసారి చెప్పింది కాబట్టి కొంచెం ఒకసారి ఆ మాట కూడా చెప్పి ముగించిన నుంచి వేరే గ్రామాలు వెళ్ళాల్సి ఉన్నది కనుక అక్కడికి ప్రయాణం వెళ్తారని మనం చేస్తున్నాం. మొట్టమొదటి మాటగా మనం ఆలోచన
చేసినప్పుడు తండ్రి వీరేమి చేయించున్నారు, వీరిని క్షమించండి అంటున్నారు. ఎవరిని మనం ఆలోచన చేసినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు రాత్రికాల సమయంలో ఏదైనా తెలియపరిచానో 6 ప్రాంతాలకి ప్రభుని తిప్పినటువంటి సందర్భంలో ప్రభువుని తిప్పి ఉదయకాల సమయాన్ని పిలాతు ఏం చేశారంటే అవి జనులకు అప్పచెప్పేశాడు. జనులు ఏం చేశారంటే సమాజ మందిరంలోనికి క్రీస్తుని తీసుకుపోయి తన వస్త్రంలో తీసివేసి ఏం చేశారని ఇంచుమించుగా 9 గంటల వరకు ఆయన్ని అవహేళన చేస్తూ, పరిహాసిస్తూ, నవ్వుడుపాలు చేస్తూ, ఎటకారం చేస్తూ, ఎగతాళి చేస్తూ, తన్నుతూ, ఉమ్ము వేస్తూ అనేక రకాలైనటువంటి చిత్రహింసలకు ప్రభువును గురి చేశారు. ఇటువంటి సందర్భం లేక చిత్రహింసాలకు గురి అయినటువంటి ప్రభువును అక్కడతో విడిచిపెట్టకుండా 9 గంటల సమయంలో కొన్ని వందల కేజీల బరువు గల మ్రాణిని ఆయన భుజంపై వేసి కొరడాలతో ఆయన కొడుతూ గోల్గొతా కొండపైకి ప్రయాణం చేసి తీసుకెళ్తున్నటువంటి సందర్భం, మన శిలువ మరణానికి తీసుకెళ్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ యొక్క ఆదాము మొదలుకుని క్రీస్తు వరకు కూడా ఏ ఒక్కరికి ఇటువంటి శ్రమ రాలేదు, ఏ ఒక్కరు ఇటువంటి దౌర్జన్యాన్ని అనుభవించలేదు. ఎందుకంటే చాలా మంది ఒకసారి సమ్మపడ్డారు, లేదా హతాశులయ్యారు, లేదా కూటం కూడా జరిగారు. కానీ అక్కడ లేదా క్రీస్తు వెళ్ళేసరికే అక్కడ 2 దొంగలు ఉన్నారు. ఆ 2 దొంగలను కూడా ఏం చేశారంటే సిలువ వేశారు తప్ప చిత్రహింసలకు గురి చేసి తీసుకెళ్ళారు. కాబట్టి మీరు బిడ్డలారా, ప్రభువును ఏం చేస్తున్నారంటే 9 గంటల సమయంలో సిలువ మీదకి తీసి సిలువ తన భుజంపై వేశారు. గొల్గొతా కొండకి ప్రయాణం చేయిస్తున్నారు. కొరడాలతో కొడుతున్నారు. ఆ కొరడాలతో కొడుతున్నటువంటి సందర్భంలో కొరడాలకి చివర గొర్రెల యొక్క గోరెలు చెక్కితే సూదుగా వస్తాయి. ఆ సూదైనటువంటి కొరడాలకి చివర దాన్ని కడుతూ కొడతుంటే ప్రభు లోపల నుంచి ఆ చర్మాన్ని తునాతునకంగా లాగేస్తుంది కొరడ. అనగా గొర్రెలకు కాలుకి చర్మాలు ఉంటుంది, గోర్లు ఉంటాయి. ఆ గోర్రెలు సూదిగా చెక్కుతారు. ఆ యూదులైనటువంటి రోమవారు చెక్కి కొరడాలకు కట్టి దాన్ని వీపు మీద పడుతూ ఉంటే ఏమవుతుందంటే కనుక మాంసం బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ప్రజలు అటువంటి సందర్భంలో క్రూరంగా ప్రభువుని పడుతున్నాం. ఎందుకంటే మనము ఒకవేళ మన పిల్లవాడు అనేటువంటి వాడు ఎక్కడైనా చిన్న పిల్లవాడు ఒక తలుపు సందులో పెట్టి చూడలేనప్పుడు మనం ఒక తలుపు వేసేస్తే ఆ చెయ్యి నలిగిపోతే మనం ఎంత మనసు చివుక్కమంటుందో అటువంటి పరిస్థితి కూడా వారికి లేదు. ఎందుకంటే ప్రభు ఇష్టానుసారంగా కొడుతున్నారు, ఇష్టానుసారంగా ఆయన్ను తీసుకువెళ్తున్నారు. ఇటువంటి సందర్భంలో ప్రభు గొల్గొతాకి వెళ్ళాడు. ఆయన తాళ్ళతో కట్టారు, సిలువ మీద లేపారు. 9 గంటల ప్రాంతంలో సిలువ తీసుకెళ్ళినటువంటి ప్రభు మొట్టమొదటి మాట్లాడాడు. అప్పటి వరకు నోరు తెరవాలి. ఆ మొట్టమొదటి ఏంటంటే తండ్రి వీరేమి చేయించున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అన్నాడు. ఎవరిని క్షమించమన్నాడని ఆలోచన చేసినప్పుడు, ఎవరిని క్షమించమన్నాడు ఆలోచన చేస్తే ఆ మార్గాన వెళ్ళొచ్చున్న వారందరినీ కూడా క్షమించమన్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు ఆ మార్గంలో వెళ్ళొచ్చున్నాం. దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టివాడా, శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకోమని చెప్పి ఆయనను దూషించింది. కాబట్టి ఆ మార్గం వెంబడెళ్తున్నటువంటి వారందరినీ ఆయన దూషిస్తూ దేవాలయాన్ని 3 దినముల్లో కడతనన్నవాడా నిన్ను నువ్వు రక్షించుకొని ఆ శిలువ వేస్తున్న ప్రభువు ఎదురు వెళ్తున్న మార్గాన్ని వెళ్తున్న వారందరినీ ప్రభు ఏమన్నాడంటే తండ్రి వీరిని క్షమించు అంటున్నాడు. రెండోది మనం ఆలోచన చేసినప్పుడు ఇంకెవరు క్షమించమన్నాడంటే లోకాసు వార్త 23వ అధ్యాయము 25వ వచనాన్ని చూస్తే, లోకాసు వార్త 23:5 అమ్మా నరహత్య నిమిత్తము చెరసాలలో వేయబడిన వారిని వారు లేనట్లు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయటకు అప్పగించను. ఇది ఎవరు బట్టి అంటున్నాడంటే కనుక శాస్త్రులైనటువంటి వారిని బట్టి అంటున్నాడు. ఈ మాట ఎవరు అన్నాడంటే ప్రధాన యాజకులైనటువంటి వారిని బట్టి అన్నాడు. ఈ మాట ఎవరు అన్నాడంటే ఆయన చుట్టూ ఉన్న అపహాసం చేస్తున్న వారిని బట్టి అన్నాడు. అక్కడ ఉన్నటువంటి యోధా జనాంగనంతటిని బట్టి కూడా ప్రభు అంటున్నాడు వీరిని క్షమించు తండ్రి అంటున్నాడు. మొట్టమొదటినేమో దారి వెంబడుతున్నటువంటి వారందరూ అవహేళన చేస్తుంటే క్షమించమన్నాడు. రెండవదేమో ఆయన ఎప్పుడైతే ఇలా చెప్పారు కదా వాళ్ళకి విరుద్ధమైనటువంటి ఆయుధంగా ప్రభువుని ఎన్నుకున్నారు. ఎవరైతే ఆయన విరుద్ధంగా ఉన్నారంటే శాస్త్రులైనటువంటి వారు, పరిశీలైనటువంటి వారు, సద్దుకైనటువంటి వారు, ప్రధాన యాజకులైనటువంటి వారు, చివరికి యూదులైనటువంటి వారందరికీ కూడా ఆయన అడ్డుబండి అయ్యాడు.
ఈ అడ్డు పన్నును తొలగించడం కొరకు వారు క్రీస్తును సిలువ వేస్తే, క్షమాగుణం కలిగినటువంటి క్రీస్తు, పరమాత్ముడైనటువంటి క్రీస్తు, పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు, పరమార్థ జ్ఞాని అయిన క్రీస్తు, కరుణావాత్సల్యం కలిగినటువంటి ప్రభు, ఆయన శాంతమూర్తి అయినటువంటి దేవుడు ఆ సిలువ శ్రమను సహిస్తూ అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమంటున్నాడు. ఇంతకంటే క్షమాగుణం ఏ ఒక్కరికి కూడా ఉండదు అని చెప్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మనం కూడా ఆలోచన చేసినప్పుడు ఇంకెవరిని క్షమించమంటున్నాడంటే కనుక, లోకాసు సువార్తను ఆలోచన చేసినప్పుడు మత్తయి సువార్త 27:35 చూస్తే కనుక, లోకాసు సువార్త 27:35, వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట అమ్మా ఆయన వస్త్రములు పంచుకున్నారు. అంతటి వారు అక్కడి నుండి కూర్చుండి ఆయనకు కావాలి. ఈ మాట ఎవరిని బట్టి చెప్తున్నాడు అంటే రోమా సైనికులు బట్టి చెప్తున్నాడు. కాబట్టి అన్నాడు, మొట్టమొదటి దారి వెంబడి వెళ్తున్నటువంటి వారందరినీ తండ్రి అపహాసం చేస్తున్నారు వారు, తండ్రి వీరిని క్షమించన్నారు. రెండోది ఆలోచన చేసినప్పుడు, ప్రభువుకి ఎవరైతే వ్యతిరేక కార్యకలాపాలు చేసి ప్రభు సిలువకు కారకులయ్యారో వారందరినీ, శాస్త్రులైనటువంటి వారిని, ప్రధాన యాజకులైనటువంటి వారిని, సద్దుకైలైనటువంటి వారిని, ఆ యోధా మతానికి చెందినటువంటి యోధా వారందరినీ కూడా ప్రభు అంటున్నాడు సిలువ శిక్షలో ఉండి శ్రమలో సహిస్తూ, రక్తాన్ని కారుస్తూ, దెబ్బలు తింటూ, శరీరం తొలకలు అయిపోయినా కూడా ఆయన ఏమన్నాడంటే తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి మీరు ఏం చేయించున్నారు, వీరైన కనుక వీరిని క్షమించండి అంటున్నారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దారి వెంబడి వారు చెప్పాడు, రెండోది యూదులైనటువంటి వారు చెప్పాడు, మూడో తెగకు చెందినటువంటి వారు రామ ప్రభుత్వ సైనికులైనటువంటి వారు క్రీస్తు చర్మాన్ని తునాతులకులు చేసేసారు, క్రీస్తు చర్మాన్ని తుల్లగొట్టేశారు, క్రీస్తు చర్మాన్ని నలగొట్టేసిన ప్రభు అంటున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించుడి అని చెప్తూ ప్రియదేవుని బిడ్డలారా, ఇంతమందిని ఉద్దేశించి ప్రభు ఒక్కడ, ఎందుకంటే మనలాంటి వాళ్ళు అయితే కనుక ఏం చేస్తామంటే కనుక అది మనల్ని ఎవరన్నా కొడితే తిరిగి కొట్టే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రభు క్షమాపణ కలిగినటువంటి వాడు కనుక తనకు శత్రువుల సైతము క్షమిస్తున్నాడు. తనకు ఎవరైతే తను కలిసి రానటువంటి వారు కూడా ప్రభు క్షమిస్తూ మళ్ళీ తండ్రి వద్ద కూడా క్షమాపణ అడుగుతున్నాడు దేవుడు బిడ్డ. కాబట్టి ఇటువంటి ధ్యానం మనం ఆలోచన చేసినప్పుడు ఇంకానో ఇంకెవరితో ఆలోచన చేస్తే సిలువ వెళ్ళేసరికి అపవిత్రులైనటువంటి వారు ఇద్దరు సిలువ పక్కన, ఆయన పక్కన, ఈ పక్కన ఉన్నారు. వారిద్దరిలో ఒకరిని మళ్ళీ క్షమించమని అడిగినటువంటి దేవుడు బిడ్డారా, అనగా క్రీస్తులో ఉన్న క్షమాపణ ఏంటో మనము తెలుసుకోగలగాలి. కాబట్టి క్రీస్తు క్షమించేవాడై ఉన్నాడు, కరుణ చూపించేవాడై ఉన్నాడు, శత్రువులు సైతం ప్రేమించేవాడై ఉన్నాడు, తన ప్రేమను వెల్లడిపరిచేవాడై ఉన్నాడు కనుక ఆయన ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి వారందరినీ క్షమిస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వద్ద క్షమాపణ గుణము ఉంది కనుక ఆ క్షమాపణ మనం పొందుకోవాలంటే క్రీస్తును ప్రేమించే వారిగా మనము ఉండగలగాలి. ఎందుకంటే కనుక ఈ యొక్క భారత స్వతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర, కీలక పాత్ర వహించినటువంటి జాతిపితగా అభివర్ణింపబడినటువంటి మహాత్మా గాంధీ లాంటి ఆ ఉద్యమకారులు కూడా భారతదేశానికి స్వతంత్రం రాక మునుపు వారు తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేశారు. కానీ మహాత్మా గాంధీ జాతిపితగా పిలువబడినటువంటి మహాత్మా గాంధీ ఒక 40 దినాలు బైబిల్ చదవడం, ఆ బైబిల్లో చదివినటువంటి సందర్భం ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి చివరి దాకా చదివడం 10 దినాలు. అది కొండ మీద ప్రసంగం అంటారు దాన్ని. ఆ కొండ మీద ప్రసంగాన్ని మహాత్మా గాంధీ లాంటి జాతిపిత చదివి ప్రభు దగ్గర ఉన్నటువంటి గుణాన్ని ఏంటో తెలుసుకుని ప్రభు యొక్క గొప్పతనాన్ని కూడా తన యొక్క చరిత్రలో ప్రభు గురించి రాశాడు. ప్రభు క్షమాగుణం కలిగినటువంటి వాడని తన యొక్క చరిత్రలో రాయగలిగాడు. కాబట్టి ప్రియమైన ఆయన క్షమించే దేవుడై ఉన్నాడని, శాంతియుతమైనటువంటి దేవుడు ఉన్నాడని గ్రహించుకున్నటువంటి మహాత్మా గాంధీ అప్పటి వరకు ఉద్యమాలు చేపట్టిన ఈ బైబిల్ చదివినటువంటి సందర్భంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం చదివిన సందర్భంలో తర్వాత క్రమంగా శాంతియుతమైనటువంటి ఉద్యమం చేస్తాడు. ఆ శాంతియుతమైనటువంటి ఉద్యమం ద్వారా భారతదేశానికి స్వతంత్రము రాగలిగింది. కాబట్టి క్రీస్తు క్షమాపణ కలిగినటువంటి గుణం కలిగినటువంటి వాడి కాదు, శాంతమూర్తి అయినటువంటి దేవుడు, నెమ్మది కలిగినటువంటి దేవుడు కనుక ఆయన దగ్గర ఉన్న లక్షణాన్ని గాంధీజీ వరకు పుంజుకున్నాడు. ఆయన కూడా ఆ ఉద్యమాలు మానేసి స్వతంత్ర దీక్షలు చేశాడు. భారతదేశానికి స్వతంత్రం రావడంలో క్రీస్తు సాదృశ్యంగా తీసుకున్నాడు.
అంతేకాదు హైందవ మతాన్ని వీధి వీధిలా వాడవాడలా ప్రచారం చేసినటువంటి స్వామి వివేకానంద అనేటువంటి ఒక హైందవ వర్గానికి చెందినటువంటి యోధుడు మనకు తెలుసు. ఆ స్వామి వివేకానంద కూడా ఒక దినాన్ని హైందవ గ్రంథాలతో పాటు ప్రభు యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకుందామని ప్రభు గొప్పతనం నిమిత్తమై బైబిల్ చదవగా బైబిల్లో ఆయన చదివినటువంటి మాట నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాట డాక్టర్ స్వామి వివేకానందకు అవలంబించింది. ఏ గ్రంథం కూడా చెప్పలే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని, ఏ గ్రంథం చెప్పలే. బౌద్ధ గ్రంథం చెప్పలే, హైందవ గ్రంథాలు చెప్పలే, వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ఏమీ చెప్పలే. కేవలం క్రీస్తు మాత్రమే చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని. నీ శత్రువుల సైతం నీవు ప్రేమించు అన్నమాట స్వామి వివేకానంద అవగాహన చేసుకుని తాను కూడా హైందవ మత ప్రచారకుడు అయినప్పటికీ కూడా తాను కూడా ఇతరులను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఇతరులు హక్కులు చేర్చుకోవడం మొదలుపెట్టి తాను ఒక దినాన్ని అమెరికా ప్రాంతంలో ప్రసంగం చెప్పడానికి కనుక ఆ మత ఉపనిషత్తులకు సంబంధించి ఆ వేదాలకు సంబంధించి ఆయన వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ ప్రభువుని గురించి కూడా ప్రస్తావించి ప్రభువు చెబుతున్నాడు, యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే కనుక నీ యొక్క పొరుగు వారిని కూడా ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని యేసుక్రీస్తు చెప్పాడు. యేసే సత్యవంతమైనటువంటి దేవుడని డాక్టర్ హైందవ మత ప్రచారకుడైనటువంటి స్వామి వివేకానంద కూడా ఏం చేశాడంటే ఆ క్రీస్తు యొక్క గొప్పతనాన్ని వెల్లడిపరిచారు. కాబట్టి ప్రియజనులు బిడ్డలారా, ఈ దినాన్ని ఆలోచన చేసిన ఈ మధ్యనే రీసెంట్ గా చనిపోయినటువంటి అనపర్తి జిల్లాలోని పుట్టపర్తి సాయిబాబా అనేటువంటి ఒక భక్తుడు లేదా ఒక దేవుని సేవలో వాడబడుతున్నటువంటి అతను కూడా క్రీస్తు యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ క్రీస్తు ఈ లోకానికి రక్షకుడని అంగీకరించాడు. అతని ప్రసంగాల్లో క్రీస్తు ఈ లోకానికి వచ్చే రక్షకుడని తాను వెల్లడిపరిచాడు తన యొక్క ఉపన్యాసాలు. అనగా క్రమంగా క్రీస్తు యొక్క గొప్పతనాన్ని అందరూ తెలుసుకోగలుగుతున్నారంటే కారణం ఏంటంటే ఆనాడు ప్రభు క్షమాపణ గుణం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కనుక, ప్రేమామూర్తి అయినటువంటి వాడుగా ఉన్నాడు కనుక, శాంతమూర్తి అయినటువంటి వాడుగా ఉన్నాడు కనుక ప్రభు యొక్క గొప్పతనాన్ని మహాత్మా గాంధీ తెలుసుకున్నాడు, స్వామి వివేకానంద తెలుసుకున్నాడు. ఆఖరికి నిన్న మొన్న చనిపోయిన అనపర్తి జిల్లాకు చెందినటువంటి ఆ యొక్క భక్తుడు కూడా తెలుసుకుని దేవుని యొక్క గొప్పతనాన్ని వెల్లడిపరిచి వారు హైందవ సభల్లో సైతం క్రీస్తు యొక్క ప్రాముఖ్యతను హెచ్చరించారంటే మనం క్రమంగా వారు దేవుణ్ణి తెలుసుకున్నారు. దేవుణ్ణి తెలుసుకోలేని వారే తెలుసుకుని దేవుడి యొక్క గొప్పతనాన్ని తీసుకోగలిగితే, స్వీకరించగలిగితే రోజు దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము, రోజు దేవుని స్వీకరిస్తున్న మనము, రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నటువంటి మనము, రోజు ప్రార్థనలో గడుపుతున్నటువంటి మనము, క్రీస్తు దగ్గర ఉన్నటువంటి లక్షణాల్లో క్షమాగుణం ఒకటి, ఆ సుగుణాల సంపూర్ణుడైనటువంటి క్రీస్తు దగ్గర ఉన్న క్షమాగుణాన్ని మనమును పొందుకుని మనము ఇతరుల పట్ల ఆ క్షమాగుణాన్ని చూపించి ఒకరినొకరు ప్రేమించుకున్న వారుగా ఉంటే ఖచ్చితంగా మనము దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. ఆయన సిలువకు అది గుర్తింపు ఉంటుంది కనుక మనం ఒకరినొకరు ప్రభు ఎలాగైతే రామ సైనికులు క్షమించాడో, యూదులైనటువంటి వారిని క్షమించాడో, ఎలాగైతే ఆ సైనికులైనటువంటి వారిని అందరినీ క్షమించాడు, మనమును కూడా శత్రువులు సైతం ప్రేమించినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఆయన మహిమపరచబడిగా ఉండాలని ప్రవేక శ్రావకులకు తెలియపరుస్తూ ఈ యొక్క మొట్టమొదటి మాటను శ్రీమతి ఉషాగారి తరపున ముగిస్తున్నాను. రెండో చదువు